క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనం. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలు సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీ యొక్క ప్రవర్తన అన్నిటిని కూడా నీది అనేది లేకుండా, దేవా నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు దేవా, నేను ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క రోజును, జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకుంటావో, అప్పుడు దేవుడు నీకు తోడే ఉండి, దేవుడు నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలోను ప్రయాణంలోను దేవుడు నీకు తోడే ఉండి నీ యొక్క త్రోవను దేవుడు సరళం చేస్తాడు. నీకు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, కొంతమంది జీవితంలో చూసినట్లయితే, నేను వెళ్ళి ఆ యొక్క పని చేస్తాను, లేకపోతే నేను వెళ్ళి ఆ యొక్క కార్యాన్ని నేను చేసి వస్తానని చెప్తారు. దేవుడు లేకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరి జీవితంలో చూసినట్లయితే 100కి 100 మంది చూసినట్లయితే చాలా మంది అపాయమును అదే విధంగా ఫెయిల్ అయిపోయి ఉంటున్నారు. చదువు విషయంలో కానీ, లేకపోతే వ్యాపార విషయంలో కానీ, లేకపోతే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఉంటున్నామని ముందుగా గుర్తెరగాలి. కొంతమంది చూసినట్లయితే వ్యాపారం పెడుతున్నాం, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, అది దేవా ఇది మీ చిత్తమా అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సహాయం కోరి అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకొని, అది దేవుని చిత్తం కాకపోతే విడిచిపెట్టి, దేవుడు దానికైనా మేలైనది, దానికైనా గొప్పగా ఉంటున్నది వాటిని దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క జీవితమును ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీకు తోడే ఉండి దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తున్న ప్రియ సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని, మహామౌళి మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో దేవా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.